అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతోంది. రానున్న రోజుల్లో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే ఈ కోర్సులో చేరుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. మరింత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వంతో పాటు కొన్ని సంస్థలు సైతం ముందుకు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాదాపు 15% టాస్కులను ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా పని పూర్తి చేస్తుంది. అందుకు అనేక రంగంలో ఏఐని ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎంతో మంది మహిళలకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సీనిక్స్ గ్రూప్, అమెజాన్ వెబ్ సర్వీస్ మహిళా స్టార్టప్ ఇంక్యుబేటర్లకు లాయర్స్, రియల్ ఎస్టేట్, విజువల్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఐటీ, సాఫ్ట్వేర్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలకు టీ హబ్ వేదికగా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏఐ అన్ని రంగాల్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా దాన్ని అందుకోవాలంటే ఇండియా నుంచి కూడా ఏఐ కంపెనీస్ అనేవి చాలా రావాలి. సో వాటికి తగ్గట్టు మేము సినాప్స్ అనే ఒక ప్రోడక్ట్ చేసాం. దట్స్ క్లౌడ్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. సినిక్స్ యాక్చువల్లీ వచ్చేసి 10 years నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. అది ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి ఫెలిసిటేట్ చేస్తున్నాము. వాళ్ళని అనేక రంగాల్లో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి పిలిచి వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తూ వాళ్ళకి టెక్ గైడెన్స్, ఇంకా వాళ్ళు టెక్నాలజీని ఎలా అందుకోవాలి, ఏఐతో ఎలా వాళ్ళు బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారో దానికోసం ఈ ఈవెంట్ చేస్తున్నాం. To be here with the young team here, Cinex team, be a part of the event, and it's a huge honor. I think that they have invited me. I'm not quite of the young generation, but I think it's a good thing. What they are doing is something incredible, and I think they have a great future in this particular field that they are stepping into. I think it's a great future, and this is the way the world is going to go. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీస్ వ్యవస్థ సైతం ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఏఐ అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. గతంతో పోలిస్తే ఫోన్ వాడకం 500% పెరిగిందన్నారు. దీంతో సైబర్ నేరాలు కూడా పెరిగాయని తెలిపారు. పోలీస్ వ్యవస్థలో కూడా ఏఐ నిపుణుల అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించాలన్నారు డీసీపీ. పోలీసింగ్ లో కూడా ఏఐ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ రోల్ టు ప్లే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది, అండ్ సైబర్ క్రైమ్స్ నేరం ఏమున్నాయో చాలా ఇంక్రీజ్ అయినాయి. ఇఫ్ యూ సీ సైబర్ క్రైమ్స్, it has increased 400 to 500% in just 2 years. Previous data ko ee data ko NCRB meer chuste, it has increased phenomenally. So this is the time where we need entrepreneurs and people who have expertise in AI so that they can help us in taking the data, analyzing and able to apprehend those people. గతంలో ప్రస్తుతం వ్యక్తిగత భద్రతపై మహిళలు దృష్టి పెట్టడం లేదని, దీంతో డిజిటల్ వేదికల్లో ఎంతో మంది అమ్మాయిలు మోసపోతున్నారని తెలిపారు మహిళా సభ్యులు.